పల్నాడు జిల్లా గురజాల మండల పరిధిలోని రామాపురం క్యాంపులో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే పింఛన్ పెంపు, గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వాళ్ళు అన్నదాత సుఖీబాబు కూడా నిధులు ఇవ్వడం, ఆగస్టు నుంచి కూడా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, అన్న క్యాంటీన్లు, యువతకి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అమలు చేసింది. వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలకి తెలియజెప్పాలనే భాగంలో నిన్న 2వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. రాత్రి మన పంచాయతీ పరిధిలోని మాడవుల గ్రామంలో ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు కూడా వచ్చారు. చాలా పెద్ద ఎత్తున మొట్టమొదటి కార్యక్రమం చాలా బాగా జరిగింది మన పంచాయతీ పరిధిలో. ఈరోజు మనం రామాపురం వచ్చినప్పుడు మీరందరూ కూడా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి చాలా ప్రతి ఎన్నికల్లో కూడా మీరు బాగా కష్టపడి పనిచేశారు. గతంలో కూడా మనం చూస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్స్ ప్రాబ్లం కానీ కొంతవరకు మనం నిధులు ఇచ్చాం. అదేవిధంగా సిమెంట్ రోడ్లు మొన్న ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చాం. దాని తర్వాత ఇంకో 15 లక్షల రూపాయలు మరలా ఇస్తాం. వాటిని కూడా మీరు ఏ రోడ్లు ఇంపార్టెంట్ అయితే ఆ రోడ్లు కూడా మీరు ప్రపోజల్ పెట్టండి, అవి కూడా ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. హౌసింగ్ కూడా కొంత అడిగారు. ఇక్కడ ఫౌండేషన్ ప్రాబ్లం ఉంది, ఫౌండేషన్కే 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే నిధులు కాకుండా కొంత సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కూడా సిమెంట్ అడిగి కూడా తప్పకుండా మీకు ఇప్పిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది కట్టుకుంటారో వాళ్ళు